హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నవమికి మనం పెట్టుకునే నైవేద్యాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే వడపప్పు, పానకం. వడపప్పు అంటే పెసరపప్పు నానిన తర్వాత పంచదార కలుపుకుంటారు, కానీ బెల్లం కలుపుకోవడం చాలా మంచిది. ఇక పానకం తయారీకి వస్తే 3 కప్పుల నీళ్లు తీసుకొని 1 కప్పు బెల్లం వేసుకొని అది కరిగిన తర్వాత ఒక 2 స్పూన్ల నిమ్మరసం కలుపుకోవడం వల్ల ఈ ఎండాకాలంలో దుర్దాహం అంటారు కదా, అంటే మాటి మాటికి దాహం వేస్తూ ఉంటుంది, ఏమి తినలేం, నీళ్లు తాగుతూనే ఉంటాం, అది అరికడుతుందనమాట. 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. 1 చిటికెడు సొంటి పొడి వేసుకోండి. సొంటి పొడి చాలా మంచిది. అలాగే 1 స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని దేవుడికి నైవేద్యం పెట్టి మనం స్వీకరించాలండి. ఇందులో నిమ్మరసం కలపడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది, దాహం బాగా అరికడుతుంది. ఎన్ని కూల్ డ్రింక్స్ తాగినా, ఫ్రిడ్జ్ వాటర్ తాగినా మన దాహం పెరుగుతుంది తప్ప తగ్గదండి. పానకం 1 గ్లాస్ తాగినా చాలా చల్లగా ఉంటుంది, దాహం అరికడుతుంది. వీలైతే మన ఇంట్లో నైవేద్యంగా పెట్టుకోవడమే కాక 1 మట్టి కుండ కొనుక్కొని దాని నిండా తయారు చేసి ఈ పానకాన్ని దగ్గరలో ఉన్న గుడిలో పెట్టడం వల్ల అక్కడికి వచ్చే భక్తులకి దాహం తీర్చిన వాళ్ళు అవుతాము. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.